సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ కేసు తెరమీదకు వచ్చిన ఏడాదిన్నర తర్వాత కవిత అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్ సభ్యుల్లో కవితదే చివరి అరెస్ట్. అరెస్ట్ అయిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా పలుమార్లు నోటీసులు ఇచ్చి విచారించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కవిత ఇంట్లో రైడ్స్ చేసి అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. డ్రామా మధ్య ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. మధ్యాహ్నం 2:30కు ఇద్దరు మహిళా అధికారులతో కూడిన 8 మంది ఈడీ అధికారుల బృందం కవిత ఇంటికి చేరుకుంది. 5:30 గంటల పాటు ఆమెను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కవిత ఇంట్లో ఈడీ రైడ్స్ విషయం తెలుసుకుని భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఆమె ఇంటికి చేరుకున్నారు. దీంతో కవిత ఇంటిని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కవితను విచారిస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత అరెస్టు విషయంపై సమాచారం ఇచ్చింది ఈడీ. కవిత అరెస్టు విషయం తెలియగానే ఆమె ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టు విషయం తెలిసిన తర్వాత మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేకే కవిత ఇంటికి వెళ్లారు. కాసేపు బయట వెయిట్ చేసిన తర్వాత కేటీఆర్, హరీష్ రావును లోపలికి అనుమతించారు. అరెస్టు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవితదే చివరి అరెస్ట్. సాయంత్రం 5:20 కవితను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది ఈడీ. తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు అధికారులు. కవితను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. నోటీసులు, విచారణలు, ఊహాగానాలు. ఏడాదిన్నరగా డైలీ ఎపిసోడ్గా కొనసాగిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏంటి? అందులో ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఏంటి? దర్యాప్తు సంస్థలు చెబుతున్నదేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2022 జూలై నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ డైలీ ఎపిసోడ్ అయిపోయింది. 2021లో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ధి చేకూరేలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందనేది ప్రధాన ఆరోపణ. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండా తెచ్చిన లిక్కర్ పాలసీలో చాలా అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ లైసెన్స్ ఫీజులో భారీగా మార్పులు, లైసెన్స్ కాలం పొడిగింపు, కరోనా సమయంలో రాయితీలు ఇచ్చారని అభ్యంతరం తెలిపారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. లిక్కర్ పాలసీ డిజైన్, అమలుపై దర్యాప్తు జరపాలని 2022 జూలై 20న కేంద్ర హోంశాఖకు లేఖ కూడా రాశారు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా. తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీపై సిబిఐ దర్యాప్తు మొదలైంది. 16 మందితో మొదట ఛార్జిషీట్ దాఖలు చేసింది సిబిఐ. తర్వాత కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఓవైపు సిబిఐ, మరోవైపు ఈడీ దర్యాప్తులు చేస్తున్నాయి. స్కామ్ జరిగిన తీరు, అందులో పలువురి పాత్రపై సిబిఐ దర్యాప్తు చేస్తుంటే, స్కామ్లో భాగంగా జరిగిన మనీ లాండరింగ్ పై ఈడీ ఫోకస్ చేసింది. 2022 నవంబర్ 25న ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సిబిఐ తొలి ఛార్జ్షీట్ వేసింది. అందులో కవితకు అత్యంత సన్నిహితుడిగా చెప్పిన అభిషేక్ బోయినపల్లి పేరు ప్రస్తావించింది సిబిఐ. అరుణ్ రామచంద్ర పిళ్ళై, సమీర్ మహీంద్రు పేర్లు కూడా సిబిఐ ఫస్ట్ ఛార్జ్షీట్లో ఉన్నాయి. ఆ తర్వాత లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై కీలక ఆరోపణలు చేశాయి దర్యాప్తు సంస్థలు. ఢిల్లీ లిక్కర్ పాలసీను డిజైన్ చేసింది కవిత ఆధ్వర్యంలోని సౌత్ గ్రూప్ అని ఆరోపించారు. సౌత్ గ్రూప్ లో అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు, మాగుంట రాఘవ, సమీర్ మహీంద్రు,
శరత్ చంద్రారెడ్డి పేర్లను ప్రస్తావించాయి దర్యాప్తు సంస్థలు. వీళ్లందరినీ కవిత లీడ్ చేశారని, రాబిన్ డిస్టిలరీ డైరెక్టర్ అరుణ్ రామచంద్ర పిళ్ళై కవితకు బినామీ అని ఆరోపించాయి దర్యాప్తు సంస్థలు. ఆ తర్వాత సౌత్ గ్రూప్ లో ఒకరి తర్వాత ఒకరిని ఈడీ, సిబిఐ అరెస్ట్ చేసి విచారించాయి. ఇందులో సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి బెయిల్ పై ఉన్నారు. అభిషేక్ బోయినపల్లి, మాగుంట రాఘవరెడ్డి విచారణను ఎదుర్కొంటున్నారు. ఈడీ కేసులో నిందితులకు ఫిబ్రవరి 16న బెయిల్ నిరాకరించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఫస్ట్ టైం 2022 డిసెంబర్ 11న కవితను సిబిఐ ఆమె ఇంట్లోనే ప్రశ్నించింది. ఆ తర్వాత 3 నెలల తర్వాత 2023 మార్చి 11, 16, 20, 21 తేదీల్లో ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో కవితను విచారించారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తున్నప్పటి నుంచి వాడిన ఫోన్లను ఈడీకి సబ్మిట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ ఏడాది జనవరి 5న కవితకు ఈడీ నోటీసులిచ్చింది. ఫిబ్రవరి 21న సిబిఐ నోటీసులిచ్చింది. ఆ నోటీసులో మొదటిసారి ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలుగా చేర్చింది సిబిఐ. అయితే ముందస్తు కార్యక్రమాలు ఫిక్స్ అయినందున విచారణకు రాలేను అని నోటీసులకు రిప్లై ఇచ్చారు కవిత. అప్పటికే కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. మహిళను ఈడీ ఆఫీసుకు పిలిపించి విచారించడంపై కోర్టులో పిటిషన్ వేశారు కవిత. ఏడాదిగా ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది. శుక్రవారం సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణకు వచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ గ్యాప్లోనే హైదరాబాద్లోని కవిత ఇంట్లో రైడ్స్ చేశారు ఈడీ అధికారులు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు.